బ్రహ్మదేవుడికి 5 తలలుండేవని మీకు తెలుసా? మరి ఆ 5వ తల ఏమైంది? సాక్షాత్తు పరమేశ్వరుడే కాలభైరవుడిగా మారి బ్రహ్మగర్వాన్ని ఎలా అణిచాడో చూద్దాం రండి. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే చర్య జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు తన 5వ తలను శివుడిని తక్కువ చేసి మాట్లాడారు. బ్రహ్మ అహంకారాన్ని చూసి ఆగ్రహించిన శివుడు తన వేలి గోరి నుండి భయంకరమైన కాలభైరవుని సృష్టించారు. క్షణకాలంలోనే కాలభైరవుడు బ్రహ్మదేవుని అబద్ధం చెప్పిన ఆ 5వ తలని తెంచేశాడు. కానీ బ్రహ్మహత్యా పాతకం వల్ల ఆ బ్రహ్మ కపాలం కాలభైరవుడి చేతిని అంటుకుపోయింది. అది వదలాలంటే భూలోకమంతా తిరిగి భిక్షాటన చెయ్యాలని, కపాలమంతా నిండుకున్నప్పుడే అది వదులుతుందని చెబుతారు. చివరికి కాశీ చేరగానే అప్పుడు విష్ణువు శివుని చూచి లక్ష్మీదేవితో అంటాడు, నువ్వు శివుని కపాలం అంతా నింపాలి అంటాడు. అప్పుడు అన్నపూర్ణగా మారి శివుని కపాలాన్ని నింపుతుంది. అప్పుడు బ్రహ్మ కపాలం వదులుతుంది. అందుకే కాలభైరవుడు కాశీకి క్షేత్రపాలకుడిగా ఉండిపోయాడు.